కొత్తగా ఈ షీప్ ఫార్మింగ్లోకి రావాలనుకునే వాళ్ళు కానీ లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా కానీ గొర్రెలు పొట్టేలు మేకలు వీటిలో ఏది పెంచితే మనకు మంచి లాభాలు ఉంటాయి, అలాగే ఏది పెంచడానికి ఈజీగా ఉంటుంది. కష్టం అనేది అన్నిటిలో ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే కొంచెం కష్టం తక్కువ ఉండేది మాత్రం ఒకటైతే ఈ మూడిట్లో ఖచ్చితంగా ఒకటైతే ఉంది. దాని గురించి కూడా చెప్తాను. నేను గొర్రెలు పొట్టేళ్ళు మేకలు ఇవన్నీ పెంచిన అనుభవం మాకైతే ఉంది. ఈ 25 సంవత్సరాల్లో మా నాన్నకున్న 25 సంవత్సరాలు, మాకున్న ఒక 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ మూడు పెంచిన అనుభవం అయితే మాకుంది. గొర్రెలు కానీ పొట్టేళ్ళు కానీ మేకలు కానీ ఏది పెంచినా కానీ మనకైతే మంచి లాభాలు ఉంటాయి, అలాగే నష్టాలు కూడా ఉంటాయి. కానీ మనకు మనీ రొటేషన్ అనేది జరగాలన్నా కానీ తక్కువ టైంలో మంచిగా లాభాలు రావాలన్నా కానీ వీటన్నిటిలో ఏది బెస్ట్ అనేది నేను ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన బిజినెస్లో మన అందరం కలిసి ఎదగాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వస్తే మాత్రం ఫస్ట్ మనం గొర్రెల గురించి మాట్లాడుకున్నాం. గొర్రెలు అనేది మనం తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారిగా మనం షెడ్లో తీసుకొచ్చి ఓన్లీ షెడ్లో పెట్టి గొర్రెలు పెంచాలంటే మాత్రం అది సెట్ అయ్యే పని కాదు. ఎందుకంటున్నానంటే అవి అప్పటి వరకు బయట తిరుగుతూ ఉంటాయి. ఒకసారి షెడ్లో తీసుకొచ్చి మనం పెట్టామంటే బొచ్చు బలుస్తాయి బాగా. బొచ్చు బలవడం అంటే కొంచెం పక్క చెక్కి అలాగా సెట్ అవ్వు పెద్దగా. బయట తిరిగాయంటే అవి రకరకాల గడ్డి మేతలు అవి మేస్తూ ఉంటాయి. కాబట్టి గాలి అంటేనే గాలిలో తిరగాలన్నమాట. ఒక్కసారిగా తీసుకొచ్చేసి మనం షెడ్లో పెట్టామంటే అట్లా పెద్ద సెట్ అవ్వు. కానీ గొర్రెల్లో వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే పెద్ద జీవాలు కాబట్టి వ్యాక్సినేషన్ వేసుకున్నా కానీ లేకపోతే ఏమైనా జబ్బులు వచ్చినా కానీ తట్టుకునే కెపాసిటీ అయితే ఒక 60 to 70% అయితే ఈజీగా ఉండదు పొట్టేళ్ళతో పోల్చుకుంటే. కానీ మనం పొట్టేళ్ళు తీసుకున్నట్లయితే పొట్టేళ్ళు ఒక పిల్ల పోయిందంటే ఆ డబ్బులు ఇంకా మనం తిరిగి వెనక్కి రావు. అదే గొర్రెల్లో అయితే ఒక పిల్ల చచ్చిపోయినా కానీ మళ్ళీ ఇంకొక 6 నెలలు ఆగామంటే మళ్ళీ ఇంకో పిల్ల పుడుతుంది. అక్కడ మనకు డబ్బులు కవర్ అవుద్ది. కానీ గొర్రెల్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఒక గొర్రెలు తీసుకొచ్చినాం అంటే ఒక సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ మనం వాటి నుంచి లాభాలు అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అవి పిల్లలు పుట్టి అవి అమ్ముకొని ఒక 4-5 బ్యాచ్ల పిల్లలు అమ్ముకుంటే తప్ప మన గొర్రెలు పెట్టి డబ్బులు రావు. దాని తర్వాత మనం గొర్రెలు అమ్ముకున్నాం అంటే కొంచెం లాభాలు అనేది చూస్తాము. మనం మనీ రొటేషన్ అనేది జరగాలంటే గొర్రెలు అయితే మనకి సెట్ అవ్వవు. మా పక్క ఊర్లో గొర్రెలు కాసుకునే ఒక ఆయన మా తోట దగ్గరికి వచ్చాడనమాట. అప్పుడు మా దగ్గర పొట్టేల పిల్లలు కూడా ఉన్నాయి. అప్పుడు ఆయనకు ఒక దగ్గరగా ఒక 100 గొర్రెలు అలా ఉంటాయి. అప్పుడు నేను అడిగాను అనమాట, ఎందుకు పొట్టేల పిల్లలు 4-5 నెలలకే మంచిగా గ్రోత్ వస్తాయి, అమ్మేసుకుంటే పొట్టేల పిల్లలు మంచిగా రొటేషన్ అవుతూ ఉంటాయి కదా, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగి కాస్తానే ఉండాలా, మనిషి చచ్చిపోయినా కానీ పోతానే ఉండాలా, ఎక్కడైనా కానీ ఏం జరిగినా కానీ పెళ్లి పెటాకులు ఏమీ ఉండదు, ఒక శుభకార్యం అంటే పోలేము, పండగ అంటే పోలేము, ఏమీ చేయలేమంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడు ఈ పొట్టేల పిల్లల్లో మీకు ఒక పొట్టేల పిల్ల చచ్చిపోయిందంటే ఆ డబ్బులు ఇంకా తిరిగి మనకి వెనక్కి రావు. ఓకేనా? అదే ఒక పొట్టేల పిల్లలు చచ్చిపోతే పర్లేదు, కానీ అదే ఒక 10-20 కానీ పోయాయంటే మనం ఇంకా లాస్లోంచి ఇంకా తిరిగి కోలుకోలేము. కానీ అదే గొర్రెల్లో అయితే ఒక పిల్ల పోయినా కానీ ఇంకొక 6 నెలలు ఆగామంటే మళ్ళీ ఇంకో పిల్ల పుడుతుంది. ఆ పిల్లని మనం ఉంచుకున్నామంటే అదే కొదం పిల్ల అంటే ఫిమేల్గానే అయితే మనం ఉంచుకున్నామంటే అది గొర్రెగా ఎక్కువ వస్తుంది. ఇంకో సంవత్సరం రోజులు కష్టపడతాం, లేకపోతే 2 సంవత్సరాలు కష్టపడతాం. మా దగ్గర తిరిగి ఓపిక ఉంది, మాకు ఇంకో 2 పని లేదు, మీది ఎన్ని రోజులైనా కానీ చేస్తానే ఉంటాం, ఇలా చేసుకుంటానే ఉంటాము, మాకు తెలిసింది ఇదే అని చెప్పాడు అనమాట. సో గొర్రెల్లో అయితే ఇలాంటి ప్లస్ పాయింట్ అయితే ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పొట్టేల పిల్లల గురించి మనం మాట్లాడుకున్నాం. పొట్టేల పిల్లలు వచ్చేసరికి మనకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. వీటిలో మందుల గురించి కానీ వాటి యొక్క పల్స్ని మనం పట్టాలి. ఆ పల్స్ ఎలా పట్టాలంటే వాటిని చూస్తేనే మనకు అర్థమైపోవాలన్నమాట, దానికి జబ్బు ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా, దాని సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి మనకు పూర్తిగా అర్థమైపోవాలి. ఇప్పుడు ఒక పిల్లని చూసామంటే దాని పక్కన ఉండే పిల్లని కంపేర్ చేసుకున్నామంటే మనకే ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఆ పిల్ల ఎలా ఉంది, ఈ పిల్ల ఎలా ఉందో మనం చూసామంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది. సో పొట్టేల పిల్లల్లో వచ్చేసి మెయిన్గా వచ్చేసి మనకి మనీ అనేది రొటేషన్ ఈజీగా జరుగుతుంది. సో ఇప్పుడు ఒక బ్రాయిలర్ కోల్డ్ ఫామే చూసారనుకోండి, బ్రాయిలర్ కోల్డ్ ఫామ్లో ఒక 2-3 నెలలకి అవి కోళ్ళు వచ్చేస్తాయి, మనకి మనీ అనేది రొటేషన్ అవుతూ ఉంటుంది, ఎంతో కొంత లాభం వస్తూ ఉంటుంది. ఆ లాభాన్ని తీసుకెళ్ళి మనం ఇంకొంచెం పెంచుకోవచ్చు. పొట్టేల ఫామ్లో కూడా సేమ్ అంతే. ఈ పొట్టేళ్ళు మనం పెంచేది కూడా సేమ్ బ్రాయిలర్ కోళ్ళు లెక్కనే పెంచుతాం. ఎంత వెయిట్ గెయిన్ అంటే ఎంత బరువు పెంచితే మనకు అంత మంచి లాభాలు ఉంటాయి. సో ఈ పొట్టేల ఫామ్లో మెయిన్గా వచ్చేసి మనకు మనీ అనేది రొటేషన్ జరుగుతూ ఉంటుంది. నువ్వు 2 నెలలు పెంచినా, 3 నెలలు పెంచినా, 4 నెలలు పెంచినా కానీ మనకి మోర్టాలిటీ రేట్ అనేది ఖచ్చితంగా తగ్గించుకోవాలి పొట్టేళ్ళలో. అప్పుడే మనకు మంచి లాభాల్లో ఉంటాం. మనం మరణాలు తగ్గించుకోగలిగితే పొట్టేలు ఫామ్ అంత మంచిది ఇంకోటి లేదు. మీరు షెడ్లో పెట్టి పెంచాలనుకున్నా కానీ, షెడ్లో పెట్టి పెంచాలనుకుంటే అంటే ఒక 4 నెలలు పిల్లలు వచ్చేసి రైతుల దగ్గర వచ్చేసి అవి వాళ్ళు షెడ్లోనే ఉండిస్తారు. గొర్రెల్లోకి అయితే తీసుకెళ్ళరు. మ్యాక్సిమం చాలా వరకు 90% మంది అయితే గొర్రెల్లోకి 4 నెలల పిల్లల్ని తీసుకెళ్ళరు. ఎందుకంటే షెడ్లోనే ఉండిస్తే మంచిగా గ్రోత్ వస్తాయి, అక్కడే ఉంటాయి కాబట్టి అవి తిరిగి పెద్ద అవసరం ఉండదు. తిరిగితే ఇప్పుడు మనమైనా కానీ ఎక్కువగా ఎక్సర్సైజులు కానీ తిరుగుతూ ఉన్నామంటే మనం కూడా బాడీ లాస్ అవుతాం. అదే ఒకే దగ్గర ఉన్న ఎవరైనా కానీ ఒక ఇంట్లోనే కూర్చొని తిన్నారంటే
వెయిట్ గెయిన్ అనేది బాగా అవుతాం కదా. సో వాటికి కూడా అదే పర్పస్ అనమాట. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా మీకు, మాకు గొర్రెలు పొట్టేలు మేకలు అన్ని పెంచిన అనుభవం ఉంది, కానీ లాస్ట్కి మేము పొట్టేల్లోనే సెటిల్ అయ్యాం. ఎందుకంటే మాకు మనీ రొటేషన్ అనేది జరుగుతూ ఉంది, 4 నెలలకు ఎంతో కొంత లాభం అనేది చూస్తూ ఉన్నాం. మొటాలిటీ అనేది ఖచ్చితంగా ఒకటి అలా జరుగుతూనే ఉంటుంది. మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ ఖచ్చితంగా దానికి మనకు తెలియని జబ్బు అంటూ ఏదో ఒకటి ఉంటుంది. ఒక 100 జబ్బులు ఉంటే ఆ జబ్బుల్లో మనకు 70-80 తెలిసిందే. ఆ 20 జబ్బులు రావు సామాన్యంగా, కానీ అవి వచ్చాయంటే మనం ఏం చేయలేం, ఇంకంతే. సో పొట్టేళ్ళు బిజినెస్లో మనం కానీ చూసుకున్నామంటే మన షెడ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట తిప్పుకో మేపుకోవచ్చు. షెడ్లో పెట్టుకుంటే మంచిగా గ్రోత్ వస్తాయి, జబ్బులు తక్కువ ఉంటాయి. బయట తిప్పామంటే కొంచెం జబ్బులు కొంచెం ఎక్కువ ఉంటాయి, అలాగే గ్రోత్ ఉంటుంది, కానీ మరీ అంత షెడ్లో పెట్టినంత. ఇప్పుడు షెడ్లో పెడితే ఇప్పుడు ఒక కేజీ వచ్చింది అనుకోండి, దీంట్లో ఒక 75% మాత్రమే ఉంటుంది. అంటే ఒక 100% షెడ్లో పెట్టి పెంచితే వెయిట్ గెయిన్ వస్తే ఒక 75% బయట తిరిగాడు. కానీ షెడ్లో పెట్టి పెంచినవి ఎట్లా ఉంటే బొచ్చు పట్టేస్తాయి అనమాట. బాడీ మొత్తం చూసే వాళ్ళకి అంత కళ్ళకి తగలవు అనమాట. అదే బయట తిరిగిన జవాలు మీరు చూసుకున్నట్టు నున్నగా ఉంటాయి, షైనింగ్ ఉంటాయి అనమాట. పొట్టేళ్ళు అనేది మనం మంచిగా రొటేషన్ అవ్వాలి. ₹1 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ మనం ఒక నెలకింత శాలరీ అనుకుందాం. ఒకరి కింద ఉద్యోగం చేస్తున్నాం అంటే మనకు నెల శాలరీ ఎలా వస్తుంది, ఒక 3 నెలలకో 4 నెలలకో మనకు కూడా శాలరీ లాగా అలా వస్తుంది అనమాట. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు. మీరు ఎప్పుడైతే పొట్టేళ్ళు అనేవి బల్క్లో చేస్తారో, బల్క్లో అంటే ఒక 100 కానీ 200 చేస్తారో, అప్పుడే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. అప్పుడు కూడా మనం మోర్టాలిటీ తగ్గించుకోవాలి. మనం పొట్టేలు ఒక 20-30 పొట్టేలు ఉన్నాయంటే దాంట్లో జబ్బులు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాటికి తిరిగేదానికి స్పేస్ ఎక్కువ ఉంటుంది, పడుకునేదానికి స్పేస్ ఎక్కువ. 100-200 తీసుకొచ్చారంటే దానికి తగ్గట్టే మన స్పేస్ ఉండాలి. ఎంత స్పేస్ ఉంటే అవి అంత ఫ్రీగా ఉంటాయి. ఒక దగ్గర ఉచ్చబోసాయి అనుకోండి, ఆ ఉచ్చబోసిన దగ్గర పడుకోవాలి, స్పేస్ ఎక్కువ ఉంటే. అదే స్పేస్ తక్కువ ఉంటే అన్నీ ఒక దగ్గర కుదిచ్చినట్టుగా మనం చేసామంటే అక్కడే ఉచ్చబోస్తే అక్కడే నిమోనియా రావచ్చు, గుండె జబ్బులు, అవన్నీ ఇతర జబ్బులు అని చాలా వస్తాయి. ఎప్పుడైతే ఫ్రీగా ఉంటాయో అప్పుడు జబ్బులు తక్కువ. ఒక 50 పొట్టేళ్ళు మీరు కానీ పెట్టుకున్నారంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఫ్రెషర్ శాలరీ ఎంత ఉంటుందో అంత అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. 1-2 పోయినా కానీ, ఓకేనా. మరీ ఎక్కువ పోతే మాత్రం మనకి అసలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఒక 2 నెలలు, ఒక 4 నెలలు అనుకున్నాం కదా, 6 నెలలు 7 నెలలు ఎక్స్ట్రా మేపాల్సి వస్తుంది. కానీ మొటాలిటీ రేట్ చాలా తక్కువ ఉండి అంత సవ్యంగా కానీ జరిగిందంటే ఒక 3-4 నెలల్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఫ్రెషర్ శాలరీ ఎంత వస్తుందో అంత వస్తుంది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఫ్రెషర్ శాలరీ వచ్చేసి ఒక 30,000, ఓకేనా. నెలకు ఒక 30,000 అయితే మీకు ఈజీగా మిగులుతాయి. 25-30,000 అయితే ఈజీగా మిగులుతాయి, ఏ మోటాలిటీ జరగకపోతే. ఇప్పుడు మనం మేకల గురించి మాట్లాడుకుంటే, మేకలు అనేవి కాయాలంటే మామూలు విషయం కాదు. అది ఒక దగ్గర ఆగదు. ఇప్పుడు ఒక గొర్రె అంటే ఒక ప్లేస్లో కొంచెం గడ్డి ఉందంటే ఆ గడ్డి దగ్గర ఆగిపోయి అక్కడే మేస్తూ ఉంటుంది ఒక అరగంట కానీ గంట కానీ. మేక అనేది అట్లా కాదు, ఈ కొమ్మ కాసేపు గొరుకుతుంది, మళ్ళీ ఆ కొమ్మకి వెళ్తుంది, కింద మేసే చాలా తక్కువ మేకలు అనేవి. అందులోనూ మేకలు షెడ్లో పెట్టి పెంచాలంటే మాత్రం అది అయ్యే పని కాదు. ఎందుకంటే అవి ఎక్కువ తిరగాలనుకుంటాయి మేకలు. మీ చిన్నపిల్లల నుంచి తెచ్చి పెంచాలన్నా కానీ అంత గ్రోత్ అయితే ఉండదు. మామూలుగా మనం పొట్టేళ్ళు ఒక 4 నెలలకి గ్రోత్ వచ్చాయంటే ఒక 30 కేజీలు వచ్చాయంటే, అంటే ఒక 30 కేజీలు అంటే ఇప్పుడు 15 కేజీల 4 నెలలు వయసు ఉండేది 15 కేజీలు బరువు ఉంది. ఇంకో 4 నెలలు మనం పెంచాలంటే ఓ 30 కేజీలు వస్తుంది. అదే మేక 15 కేజీలు ఉండే మేకను మీరు తీసుకోవాలనుకుంటే దానికి 6 నెలలు ఉంటుంది వయసు. 15 కేజీలు ఉండే మేకను తీసుకోవాలనుకుంటే ఇంకొక 6 నెలలు పెంచితే తప్ప మీకు 30 కేజీలు రావు. సో మీరు ఇక్కడ చూసుకుంటే పొట్టేళ్ళకి మేకలకి వెయిట్ గెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది మేకల్లో, కానీ ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది మేకల్లో. ఇమ్యూనిటీ అంటే జబ్బులు చాలా తక్కువ వస్తాయి, వచ్చినవి కూడా పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. మనం మ్యాక్సిమం మేకల్లో జాగ్రత్త చూసుకోగలిగామంటే మేకల్లో మనకు మోర్టాలిటీ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందులోనూ మేకల్లో వచ్చేసి మనకి ట్విన్స్ అంటే 2 పిల్లలు కానీ 3 పిల్లలు కానీ 4 పిల్లలు కానీ వేసే ఉంటాయి. 2 పిల్లలు పుడితే మ్యాక్సిమం సరిపోద్ది. 3 పిల్లలు పుట్టాయంటే మళ్ళీ పాలు కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. అంటే మళ్ళీ వాటి బర్రె పాలు ఏదో సపరేట్ పోయాల్సి వస్తుంది ఖచ్చితంగా. 2 పిల్లలు వచ్చాయంటే మ్యాక్సిమం సరిపోద్ది. అందులో ఈ షెడ్లో పెట్టి పెంచాలంటే మాత్రం ఖచ్చితంగా కష్టమే మేకలు అనేవి. సో ఎంతసేపటికి అవుట్ గ్రేజింగ్కి తీసుకెళ్ళాలి. ఆ అవుట్ గ్రేజింగ్లో కూడా కింద మేమంటే మనం ఎంతసేపు కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతాయి ఈ మేకలు అనేటివి. మీరు చూసుకున్నారు కదా, మీరు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా కానీ, ఈ మూడిట్లో ఏది బెస్ట్ అనుకుంటున్నారో మీరే ఒకసారి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి అన్నింటిలో కల్లా పొట్టేల పిల్లలు అయితే కొంచెం బెస్ట్. వాటిలో కూడా కష్టాలు నష్టాలు అన్నీ ఉన్నాయి, కానీ మనకు ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చాక వాటిని ఎలా చేయాలి ఏంటి అని మనకు తెలిసాక పొట్టేల పిల్లలు అయితే చాలా బెస్ట్. గొర్రెల్లో మీరు చూసుకున్నారంటే గొర్రెల్ని మెయింటైన్ చేసుకోవాలా, పిల్లల్ని మెయింటైన్ చేసుకోవాలా. చిన్నపిల్లలు మట్టి తింటుంటాయి, వాటికి సొడుగు రోగాలు అని చెప్పేసి, మూర్ఛ రోగం వచ్చేసి, పోలియో టైపు, ఇటువంటి చాలా రోగాలు వస్తాయి. జ్ఞానం పోయే పిల్లలు పుడుతుంటాయి. ఆ జ్ఞానం పోయిన పిల్లలను అయితే మాకు ఎన్ని పుట్టాయో, ఆ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో జ్ఞానం పోయిన పిల్లలు అంటే కాళ్ళు ఎట్లా తిరిగిపోయి, మెళ్ళు ఎట్లా తిరిగిపోయి, అవి బతికే ఉంటాయి. వాటికి జబ్బేం కాదు. ఏంటంటే పోలియో అంటే కొంచెం పోషణ లోపం, విటమిన్స్ లోపం గొర్రెల్లో లేకపోవడం వల్ల ఇట్లాంటివి పుడతా ఉంటాయి. అవి కూడా ఎక్కువేం పుట్టవు.
ఖచ్చితంగా మందలో 1, 2 పుడతా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ పిల్లలు పుట్టినాక కాకులు వస్తా ఉంటాయి. కాకులు అంటే ఇవే మన ఇంటి దగ్గర ఉంటాయి కదా కాకులు. ఆ కాకులు వచ్చేసి పొడుస్తా ఉంటాయి. పిల్లలనేవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం పిల్లలు ఎప్పుడైతే జాగ్రత్తగా చూసుకోగలమో గొర్రెల్లో, పిల్లల మోర్టాలిటీ రేట్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఒక 100 పిల్లలు పుట్టాయంటే 100 గొర్రెలకి 100 పిల్లలు ఉన్నాయనుకోండి. ఒకేసారి 100 పిల్లలు ఏం పుట్టవు. మామూలుగా సపోజ్ అనుకోండి 100 పిల్లలు ఉన్నాయనుకోండి. దాంట్లో ఒక 70 పిల్లలే మనయి. మిగతా 30 పిల్లలు మనయి కాదు. రకరకాలుగా మట్టి తిని పారుతూ ఉంటాయి. సో ఇప్పుడు దానా కొంచెం ఎక్కువ తిన్నా పారుతాయి. మండ కొంచెం ఎక్కువ తిన్నా పారుతాయి. పాలు కొంచెం ఎక్కువ తిన్నా పాలు కొంచెం ఎక్కువ తాగినా పారుతాయి. ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట గొర్రెల్లో వచ్చేసి. మేకల్లో కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది అనమాట. మేకల్ని మనం చూసుకోవాలి, పిల్లల్ని మనం చూసుకోవాలా. కానీ మేకలు అనే వాటికి జబ్బులు అనేవి చాలా తక్కువ గొర్రెలు పొట్టేలతో పోల్చుకుంటే. కానీ మనం ఓన్లీ పొట్టేలు మాత్రమే చూసుకోగలిగేది పొట్టేల్ ఫీల్డ్లో మాత్రమే. పొట్టేలను ఒక్కటే చూసుకుంటే చాలు. మనం బయటికి అవుట్ గ్రేజింగ్ తీసుకెళ్ళినా కానీ, లేకపోతే షెడ్లో పెట్టి పెంచినా కానీ, ఓన్లీ షెడ్లో పెట్టి పెంచి ఎట్లా పెంచినా కానీ, ఎట్లా చూసుకున్నా కానీ పొట్టేళ్ళు అనేవి మనం ఓన్లీ పొట్టేలనే చూసుకుంటా ఉంటాము. ఒక జబ్బు వచ్చినా కానీ ఏదైనా వచ్చినా ఆ పొట్టేలనే ట్రీట్ చేసుకుంటాం. గొర్రెల్లో మేకలు అట్టు కాదు. పిల్లకొస్తే పిల్లని చూసుకోవాలి, తల్లికి వస్తే తల్లిని చూసుకోవాలి. వీటన్నిటిని రెండు మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం కష్టం తక్కువ. కష్టం ఉంటుంది పొట్టేల్లో కూడా, కొంచెం కష్టం తక్కువ. 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో మనం మనీ చూసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పొట్టేలు ఫీల్ అనేది చాలా బెస్ట్. ఒక బ్రాయిలర్ కోళ్ళు టైపే ఈ పొట్టేలు కూడా. మనం ఎంత మంచిగా వెయిట్ గెయిన్ పెంచుకుంటే అంత మంచిది. సప్లిమెంట్స్ అనేవి నీట్గా ఇచ్చుకుంటా, నెల డీవార్మింగ్ చేసుకుంటా. నేను నెల డీవార్మింగ్ ఒక అన్న మనకు మెసేజ్ చేశాడు అనమాట. ఎట్లా అంటే నెల డీవార్మింగ్ చేయరు భయ్యా అనేసి చెప్పాడు అనమాట. మనం ఒక 3-4 నెలలు పెంచుతాం అంతే పొట్టేళ్ళు. సో ఈ 3-4 నెలల్లో మనం ఒక తెచ్చిన ఒక వారానికి ఒక డీవార్మింగ్ చేస్తాం అనమాట, ఒక డీవార్మర్తో. ఆ డీవార్మింగ్ ఒక రకమైన పురుగులే చచ్చిపోతాయి, అన్ని రకాలు చచ్చిపోవు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ముక్కులో ఉండే పురుగులు, గుండెలో ఉండే పురుగులు, లంగ్స్లో ఉండే పురుగులు, పొట్టలో ఉండే పురుగులు, ఒంటి మీద ఉండే పురుగులు, తోలు మీద ఉండే పురుగులు, చాలా రకాల పురుగులు అయితే ఉంటాయి. వీటన్నిటిని మనం ఒక్క డీవార్మింగ్తోనే పోగొట్టలేము. అందుకనే మనం 4 నెలలు పెంచుతుంటే ఆ 4 నెలల్లోనే కనీసం 4 నెలల్లో 3 సార్లు డీవార్మింగ్ చేసుకుంటే వెయిట్ గెయిన్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో తెచ్చుకున్నప్పుడు ఒక డీవార్మింగ్తో చేసుకున్నప్పుడు ఒక రకమైన పురుగులు చచ్చిపోతాయి. మళ్ళీ నెల తర్వాత ఇంకో రకమైన డీవార్మింగ్తో చేసుకున్నామంటే ఇంకో రకమైన పురుగులు చచ్చిపోతాయి. అప్పుడు ఇంకొంచెం వెయిట్ గెయిన్ బాగా వస్తాయి. మళ్ళీ 3 నెలల తర్వాత ఇంకో రకమైన డీవార్మింగ్తో చేసుకున్నామంటే అప్పుడు ఇంకో రకమైన పర్మనెంట్గా ఒంట్లో ఉన్న పురుగులన్నీ ఖచ్చితంగా అయితే చచ్చిపోతాయి ఈ 3 డీవార్మింగ్లతోటి. అప్పుడు వెయిట్ గెయిన్ మనకు లాస్ట్గా 4వ నెల వచ్చేసరికి ఫుల్ ఫిట్గా ఉంటాయి, ఫుల్ యాక్టివ్గా ఉంటాయి. మనం చూసిన వాళ్ళు కూడా ఎవరైనా కొనుక్కొని పోయే వాళ్ళు కూడా బాగుంటుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా కూడా వచ్చేసి నేను పర్టికులర్గా చూసింది చేసింది మాత్రమే చెప్పాను మీకు. నేను ఎటువంటి గాల్లో లెక్కలు కానీ గాల్లో ఊహలు కానీ ఏం చేయలేదు. ఇవన్నీ మా ఫుల్ ఎక్స్పీరియన్స్. మేము లాస్ట్ బ్యాచ్ పొట్టేలు కూడా 3 సార్లు డీవార్మింగ్ చేసాము. వ్యాక్సినేషన్ అయితే ఏం చేయించుకోలేదు మేము. కానీ మీరైతే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అయితే చేయించుకుంటేనే మంచిది. మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము వ్యాక్సిన్ చేయించుకుంటే ఒక 15 రోజులు 20 రోజులు గ్రోత్ ఉండదు. గ్రోత్ అయితే తగ్గదు, ఎందుకంటే మనం ఇచ్చే ఫీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి గ్రోత్ అయితే ఖచ్చితంగా తగ్గదు. కానీ వెయిట్ గెయిన్ అనేది ఆగిపోద్ది. ఎందుకు 15 రోజులు 20 రోజులు వెయిట్ గెయిన్ ఆగాలి అనేసి మేమైతే డీవార్మింగ్ ఈ వ్యాక్సినేషన్ అయితే చేయించలేదు. సో నెక్స్ట్ మంత్ డిసెంబర్ ఎండింగ్ కల్లా మనం అయితే మళ్ళీ పొట్టేల పిల్లలు తీసుకొస్తాము. అవన్నీ తీసుకొస్తాం. ప్రతి ఒక్క అప్డేట్ గురించి మీకైతే ఇస్తానే ఉంటాను. సో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఫ్యామిలీలో అయితే మీరు అందరు జాయిన్ అవ్వండి. మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలంటే జస్ట్ మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.